హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాం. అయితే మనకు 2024 డిసెంబర్ ఆ టైంలో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అన్ని పారామెడికల్ జాబ్స్కి సంబంధించి ఓన్లీ ఫార్మసిస్ట్ అని మాత్రమే కాకుండా మనకు స్టాఫ్ నర్సు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా ఇంకొకటి పారామెడికల్ కమ్ అసిస్టెంట్ అనే జాబ్స్ నోటిఫికేషను, ఇంకా స్పీచ్ థెరపీ, ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం నోటిఫికేషన్, వీటన్నింటికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందరు అప్లై చేసుకున్నారు. అవి వేరే ఫార్మసిస్ట్కి తప్ప మిగిలిన వాటన్నిటికీ కూడా ప్రొవిజనల్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. కానీ ఫైనల్ లిస్ట్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు. ప్రొవిజనల్ లిస్టులు కూడా అన్ని వెబ్సైట్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫార్మసిస్ట్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఏదైతే పెండింగ్ ఉందో అది ఇవాళ అయితే వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఈ నోటిఫికేషన్తో పాటు ఇంకొకటి మొబైల్ మెడికల్ యూనిట్ అండర్ పిఎం జన్మ నేషనల్ హెల్త్ మిషన్ కింద కూడా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వాటి కూడా అప్లై చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్కు సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంతవరకు అయిందా అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం. చూస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూస్తూ ఉండండి. ఇది ఫార్మసిస్ట్ మెరిట్ లిస్టు. ఇది జూన్ 7కు సంబంధించినది. మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అయితే కంప్లీట్గా ఇక్కడ ఎవరైనా సర్టిఫికేట్స్ ఏమైనా పెండింగ్లో ఉన్న అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా సబ్మిట్ చేయకపోయినా వాళ్ళకి రిమార్క్గా ఇక్కడ మనకు రిమార్క్ బాక్స్లో అయితే మెన్షన్ చేశారు. వాళ్ళు కూడా ఏదైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదో వాళ్ళు సబ్మిట్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మార్క్స్, ఏజ్కి సంబంధించిన మార్క్స్, అదేవిధంగా టోటల్ మార్క్స్, 90% అకాడమిక్ మార్క్స్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకు మెరిట్ వైజ్ అయితే ఈ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ మనం అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిన టోకెన్ నెంబర్స్, అదేవిధంగా ఇక్కడ కేటగిరీ వైజ్గా మనకి ఎంతైతే ర్యాంక్, హైయెస్ట్ ర్యాంక్ ఎంత ఉందో అటు నుంచి మనకు ర్యాంక్ ఆధారంగా ఈ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు 74.81 ఫస్ట్ ర్యాంక్ 74.81 నుంచి మనకు టోటల్గా ఎంతమంది అప్లై చేశారంటే మనకి పీడిఎఫ్ వచ్చేసి 4-5-6 పేపర్స్ ఉన్నట్టుంది. లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూస్తున్నాను. మనకు 21 అయితే ఉంది. లీస్ట్ ఎవరైనా నేమ్స్ జూన్ 7కు సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్, అదేవిధంగా ఏమైనా రిమార్క్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని వారు మళ్ళీ ఏమైనా అప్లై మన రిమార్క్స్ ఉన్న సర్టిఫికేట్స్ మళ్ళీ అప్లోడ్ చేయడానికి కూడా వాళ్ళ అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఏమైనా సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళి సబ్మిట్ చేసుకోండి. అదేవిధంగా ఫార్మసిస్ట్కి కాకుండా మిగిలిన మెరిట్ లిస్ట్ కూడా ఈ వీడియోలో చూద్దాం మనం. ఇది పిఎం జన్మ ఎన్హెచ్ఎం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ప్రీవియస్గా వచ్చినది నోటిఫికేషన్. ఇది ఈ నోటిఫికేషన్ కూడా మనకి అప్లికేషన్ డేట్ అయిపోయింది. వీటి యొక్క మెరిట్ లిస్ట్ కూడా వెబ్సైట్లో పెట్టారు మనకు. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా స్టాఫ్ నర్సు, పారామెడికల్ కమ్ అసిస్టెంట్, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్, ఈ 4 కేటగిరీ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది స్టాఫ్ నర్స్కి సంబంధించిన మెరిట్ లిస్టు. స్టాఫ్ నర్స్ పిఎం జన్మ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ నాగర్ కర్నూలు డిస్టిక్కి సంబంధించి అంటే ఇది ఓన్లీ డిస్టిక్ మాత్రమే కాదు, ఇందులో జోన్స్ వైజ్గా ఉంటాయి. జూన్ 7th జోన్లో ఏ అయితే డిస్టిక్లు ఉన్నాయో వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు అప్పుడు మనకు. అయితే ఇది కూడా మనకు ర్యాంక్ ఆధారంగానే ఈ మెరిట్ లిస్ట్, ఈ ప్రొవిజనల్ లిస్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఏఎన్ఎం మెరిట్ లిస్ట్ కూడా ఉంది, చెక్అవుట్ చేద్దాం. ఇది ఏఎన్ఎంకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. ఇది కూడా మనకు ర్యాంక్ ఆధారంగానే ప్రొవైడ్ చేశారు. టోటల్గా మన 7th జోన్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఏఎన్ఎం పోస్ట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా
ఈ ప్రొవిజనల్ లిస్ట్లో అయితే మెరిట్ చేశారు. ఇక్కడ మనకు రిమార్క్స్ కూడా పెట్టారు. ఏమైనా సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది ఇంకా రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వలేదు, ఓన్లీ ప్రొవిజనల్ లిస్ట్ మాత్రమే పెట్టారు. మనకు ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఇవి రిజల్ట్. మొత్తం ఇది 485 మెంబర్స్ అయితే ఉన్నారు ఏఎన్ఎంకి సంబంధించి. మీరు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. దీనికి ఇంతే కాకుండా మనకు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కూడా మెరిట్ లిస్ట్ చూద్దాం ఈ వీడియోలో. ఇది ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. మనకి మెరిట్ లిస్ట్ ఇది మొత్తము ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించింది. ఇందులో జూన్ 7th ఏ అయితే డిస్ట్రిక్ట్స్ వస్తాయో అన్ని కేటగిరీ వైజ్గా అందరూ అప్లై చేసుకున్నారు. జూన్ 7కి సంబంధించింది, డిస్ట్రిక్ట్ సంబంధించింది కాదు. అదేవిధంగా మనకి ఇప్పుడు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయా అని డీటెయిల్స్ ప్రీవియస్ నోటిఫికేషన్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇందులో అయితే పారామెడికల్ అసిస్టెంట్స్కి 5 పోస్టులు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్కి 5, జిఎన్ఎం స్టాఫ్ నర్స్ సంబంధించి 5 పోస్టులు, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్కి 5 ఉన్నాయి. ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్. ల్యాబ్ టెక్నీషియన్కి శాలరీ వచ్చేసి 27,500. అదేవిధంగా జిఎన్ఎం స్టాఫ్ నర్స్కి సంబంధించి 29,900. అది మెడికల్ ఆఫీసర్కి 52,000 శాలరీ. అదేవిధంగా పారామెడికల్ అసిస్టెంట్స్కి వచ్చేసి 15,000 శాలరీ అయితే అప్పుడు మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్లో. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్అవుట్ చేయండి. మన పారామెడికల్కి సంబంధించి అన్ని ప్రొవిజనల్ లిస్టులు అయితే మనకు వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. స్టాఫ్ నర్స్, అదేవిధంగా ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎల్హెచ్పి, స్పీచ్ థెరపిస్ట్, ఆడియో థెరపిస్ట్, అదేవిధంగా మన ఫార్మసిస్ట్కి సంబంధించిన అన్ని మెరిట్ లిస్టులు అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్అవుట్ చేయండి. అదేవిధంగా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంటిమేషన్ చేస్తాను నేను కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.